రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, శకటాలను కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్ర, రెడ్డి శ్రీనివాస్ టి, ఆర్వో శంషాబాద్, డీసీపీ రాజేష్తో పాటు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుకు నడుస్తున్నది మన జిల్లా విద్యా శకటాన్ని అందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరి ప్రదర్శింపచేస్తూ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ శకటం. తదుపరి పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి పౌర సరఫరాల శాఖ శకటం. రైతుల నుండి ధాన్యం సేకరణ ఖరీఫ్ సీజన్ లో మొత్తం సేకరించిన ధాన్యం 14,866 మెట్రిక్ టన్నులు లబ్ధి పొందిన టీఎంహెచ్ఓ మేడంతో మరి ఎంప్లాయీస్ అందరూ ప్రజలకు తెలుసుకుంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నది. పుట్టిన వెంటనే గంటలోపు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టించడం ద్వారా వారిలో సిద్ధంగా ఉండాలి. కాపాడుతున్నటువంటి వీర సైనికులకు మన హృదయపూర్వక నివాళులు.